హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ప్రియా అఫీషియల్ 314. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మార్నింగ్ వీడియో అనమాట ఇది. ఏంటి మార్నింగే రైస్ కుక్కర్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ మార్నింగ్ మా హస్బెండ్కి లంచ్కి అండ్ బ్రేక్ఫాస్ట్కి ఒక ఐటెం చేస్తున్నాను. అది మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ నేను రైస్ పెట్టుకున్నానండి. ఆల్రెడీ రైస్ 90% కంప్లీట్ అయిపోయింది. రైస్ ఒకసారి చూడండి, పొడి పొడిగా ఇలా ఉండాలి. రైస్ ఇలా ఉంటే మనం చేసే ఏదైతే ఉందో ఐటెం అది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అది ఇప్పుడు మనం చేసుకునేది మనం టిఫిన్కైనా తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్కైనా తీసుకోవచ్చు, లేదంటే లంచ్కైనా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడైతే మనం ఫస్ట్ రైస్ పెట్టుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. అండ్ అంతేకాకుండా ఇందులో వాటర్ యాడ్ చేసినప్పుడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు 90% అయితే అయిపోయింది. ఈ అన్నం మనం కొంచెం చల్లార్చుకోవాలి. ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయినప్పుడు ఓకే, ఇది ఇంకొక ఒక 3 మినిట్స్లో అయితే మనకి కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి అనేది నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడైతే మనకి రైస్ కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా, బాగా వచ్చింది. రైస్ కూడా బాగా పొడి పొడిగా బాగుంది. ఇప్పుడు ఈ రైస్ని మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాము. చల్లార్చుకోవాలి కదా, అందుకే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇలా మొత్తం అని కాదండి, మనం ఎంత చేయాలనుకుంటున్నాం ఏంటని. మేము ఇప్పుడైతే నా హస్బెండ్ లంచ్ బాక్స్కి అండ్ ఇప్పుడు తినడానికి కూడా చేస్తున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువైతే తీసుకుంటున్నాను. ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. కాకపోతే పిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం ఇందులో కారం తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం కారం యాడ్ చేయమండి, మిర్చి వేస్తాము. మిర్చి చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ మాకైతే ఇది సరిపోతుంది. దీన్ని చల్లారి పెట్టుకుందాము. ఇది చల్లారేలోపు మనం దీన్ని ఫస్ట్ పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ మనకి మనం చేసే ఐటెం పేరు అయితే ఇంకా నేను చెప్పలేదు కదా, అదే అండి. ఇది అందరికి తెలుసు, కరివేపాకు రైస్ చేస్తున్నాను ఇవాళ. దానికి మనకి కరివేపాకు, పచ్చిమిర్చి ఉంటే సరిపోతాయి. చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు. ఈ కరివేపాకుని కడిగేసి మనం మిక్సీలోకి తీసుకోవాలండి. ఇక్కడ కడిగేసుకొని మనం మిక్సీలోకి అయితే తీసేసుకుందాం. నేను పచ్చి కరివేపాకు తీసుకుంటున్నాను. ఎండు కరివేపాకు తీసుకుంటే మీకైతే టేస్ట్ ఉండదండి. మ్యాక్సిమం మనం పచ్చి కరివేపాకే తీసుకోవాలి. సో ఇలా మొత్తం కరివేపాకు తీసుకొని వేసుకోవాలి. మొత్తం కాదు, మనం ఎంత అయితే కావాలనుకుంటున్నామో అంత వేసుకోవాలి. అందులోనే మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇవైతే కొంచెం స్పైసీగా లేవన్నమాట, అందుకే నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. స్పైసీగా ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అండ్ ఇందులో మనం కొంచెం రా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం రా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం నీట్గా వాటర్ అనేది యాడ్ చేయకుండా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఎలా వస్తుందో పేస్ట్ అనేది చూపిస్తాను. ఇలా మిక్సీ ఇక్కడైతే నేను మిక్సీ పట్టేసుకున్నాను. పేస్ట్ ఇలా వచ్చిందండి. నేను లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను అంతే, ఎక్కువ అయితే యాడ్ చేసుకోకండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఇక్కడ బాండి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకుందాము. మనకు తొందరగా అయిపోతుందండి. జస్ట్ 2 మినిట్స్ 3 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను జస్ట్ ఒక 2-3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను.
ఆయిల్ మనకు కొంచెం హీట్ అవ్వాలండి. ఆలోపు ఇక్కడ మనం శనగబ్యాళ్ళు అన్నమాట, ఇవి శనగబ్యాళ్ళు ఇవి తీసుకున్నాను. అలాగే దోస బ్యాళ్ళు అంటాం కదా, ఇడ్లీకి మినపగుళ్ళు అంటాం, అవి తీసుకోవాలి. ఈ బాక్సెస్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నానండి 2. చూడండి, చూపిస్తాను ఎన్ని వచ్చాయి ఏంటని. ఇదిగోండి, ఈ బాక్సెస్ నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇవి 1 kg వస్తుందండి, 1 kg వరకు వస్తాయి మనకి. నాకు ఒక ప్యాక్కి 6 వచ్చాయి, ఇంకొకటి ఇక్కడ ఉంది. ఇవైతే ఇంకా నాకు 8 ఏమో వచ్చాయి, సారీ 8 కాదు 14 ఏమో వచ్చాయండి నాకు. ఇవి ఇలా పెట్టుకున్నాను. ఎవరికైనా కావాలనుకుంటే డెఫినెట్గా తీసుకోండి, చాలా యూజ్ అయితే అవుతున్నాయి. ఇక్కడ మనకు ఆయిల్ అయితే హీట్ అయింది కదా, ఇక్కడ వచ్చేసి మనం పోపు వేసేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి శనగబ్యాళ్ళు వేసుకున్నామండి. వీటిని మనం బాగా దోరగా వేయించుకోవాలి. ఈ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లేని వాళ్ళు అయితే కనుక ఇంకా అవి ఏవైతే దోస బ్యాళ్ళు ఉన్నాయో మినపగుళ్ళు అవి వేసుకోండి, సరిపోతాయి. వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం రైస్ తినేటప్పుడు ఇవి తగులుతూ ఉంటే కనుక ఆ టేస్టే వేరుగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇవాళ ఒక సీరియల్ స్టార్ట్ అవబోతుంది మా టీవీలో, అదే అండి మధురా నగరిలో. సో ఎవరైతే సీరియల్స్ అయితే చూస్తున్నారో వాళ్ళందరూ డెఫినెట్గా అయితే చూడండి. ఇవాళే ప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2 గంటలకి. అందులో కీర్తి అండి, కీర్తి మనకందరికి తెలుసు కదా, కీర్తి గారు తనే అన్నమాట హీరోయిన్. కీర్తి గారు అంటే నాకు చాలా ఇష్టం, ఫస్ట్ నుంచి తనంటే చాలా ఇష్టం. అండ్ తర్వాత తన ఫ్లాష్ బ్యాక్ తెలిసిన తర్వాత, అదే అండి తన గురించి మొత్తం తెలిసిన తర్వాత అయితే తన మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది నాకు. నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సపోర్ట్ లేకుండా, అంతేకాకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు, ఎవరు సపోర్ట్ లేదు. ఒక అమ్మాయి ఇలా ఇండస్ట్రీకి రావడం, అది సక్సెస్ఫుల్గా నిలబడడం అనేది చాలా గ్రేట్ కదా. సో ఒక ఇన్స్పైర్ అన్నమాట. కాబట్టి తనని అందరూ సపోర్ట్ చేయండి. అలాగే కీర్తి గారు మీరు ఏదైతే ఇప్పుడు ప్రారంభం అవుతుందో మీ సీరియల్, ఆ సీరియల్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఏదైతే మనం పేస్ట్ అయితే పట్టేసుకున్నామో ఆ పేస్ట్ అయితే యాడ్ చేసేద్దాం. మనకి ఎంత పేస్ట్ అవసరమో అంత పేస్ట్ యాడ్ చేసుకుందాము. మనం దీన్ని నీట్గా కలిపేసుకుందాము. ఒక 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఈ పేస్ట్ కొంచెం ఎక్స్ట్రా ఉంటే కనుక ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒక 5 days అలా అయితే మనకు వస్తుంది. ఇక్కడ చూస్తే మనం రైస్ అయితే చల్లార్చుకున్నాం కదా, ఈ రైస్ని పొడి పొడిగా చేసుకుందాము. ఇలా పొడి పొడిగా ఉండాలి. ఏమైనా ఉంటలు ఉన్నాయేమో చూసుకొని బాగా పొడి పొడిగా చేసేసుకుందాము. మనకైతే రైస్ పొడి పొడిగానే ఉందండి. ఓకే అండి, ఇక్కడైతే మనం రైస్ కలిపేస్తున్నాం కదా, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో
మనం ఏదైతే చల్లారి పెట్టుకున్నామో ఆ రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని మనం చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని మనం చక్కగా కలిపేసుకుందాం. ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి అవి ఇవి నేను ఏది యాడ్ చేయలేదండి. అయినా కూడా మనకి మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. చాలా బాగుంటుంది. నీట్గా కలిపేసుకుందాం. సిమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో, మీడియంలో పెట్టుకుంటే మాడిపోతాయి. మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి సాల్ట్ సరిపోయిందో లేదో అని చెప్పేసి ఒకసారి చూసుకుందాము. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా త్వరగా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో, తక్కువ టైంలో ఎంతో టేస్ట్గా చేసుకునే రెసిపీ అన్నమాట ఇది. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన ప్రతి ఒక్కరూ అక్క నేను ట్రై చేశాను అని చెప్పేసి నాకైతే కామెంట్ సెక్షన్లో మీరు ఏం ట్రై చేశారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, అలాగే మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు అంటే ఏ ఊరు నుంచి కామెంట్ చేస్తున్నారో కూడా నాకు మెన్షన్ చేయండి. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు, నా వీడియోస్ ఎక్కడి వరకు వైరల్ అవుతున్నాయని చెప్పేసి. థ్యాంక్ యూ అండి. ఇవాళ అయితే మా హస్బెండ్ లంచ్ ఇది అన్నమాట, కరివేపాకు రైస్. చాలా 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 బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ మై ఛానల్ నేమ్ ప్రియా ఆఫీషియల్ 314.